ఈరోజు మరి సావిత్రమ్మ గారి యొక్క కూతురు అల్లుడు వారింట్లో కిషోర్ గారు అరుణ్ కుమార్ గారి యొక్క గృహమందు మరి వాళ్ళ పిల్లవాడి యొక్క వివాహ సందర్భంగా మరి సావిత్రమ్మ గారు చెప్తే ఈరోజు గురు పూజా కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో మనందరం ఈరోజు ఇక్కడికి రావటం అనేటువంటిది జరిగింది. అయితే ఇలా ఇంట్లో ఒక శుభకార్యం జరిగేటువంటి సందర్భంలో గురు పూజ చేసుకోవటం అనేటువంటిది ఆనవాయితీ. మనకెక్కడైనా ఎవరైనా కానీ భక్తులు ఒక నూతన గృహప్రవేశం చేసినా కానీ లేకపోతే ఇలాంటి వివాహ సందర్భంలో కానీ ఇంకా ఏవైనా శుభకార్యాలు జరిగేటువంటి సందర్భంలో కానీ లేదా అశుభకార్యాల సందర్భం ఎలాంటి సందర్భంలోనైనా కానీ గురు పూజ చేసుకోవటం అనేటువంటిది మనకు సనాతన కాలం నుండి కూడా వస్తూ ఉన్నటువంటి విధి విధానం. ఇది ఇవాళ మనం ఏర్పాటు చేసినటువంటిది కాదు. అయితే ఎందుకు గురువును పూజించాలి, గురువుని ఎందుకు పూజించాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అయితే ఏ గురువును పూజించాలి, ఆ గురువును పూజించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటిది ఈరోజు మరి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరందరూ ఒక తత్వాన్ని చదివారు. గురుని పూజింతామురారే, గురుని పూజింతామురారే, గురుడు గుణరూపములు లేనివారే, గురుని చరణము పూజ చేసి గుణములన్నీయు విడచిపెట్టిన, గురుని చరణము పూజ చేసి గుణములన్నీయు విడచిపెట్టిన, పరము చూపి ఎరుక బాపి జన్మరహితము చేసినారు, పరము చూపి ఎరుక బాపి జన్మరహితము చేసినారు, గురుని పూజింతాము రారే, గురుడు గుణరూపములు లేనివారే, గురుడు గుణరూపములు లేనివారే. గురువును పూజించాలి అని చెప్తున్నారు. మరి ఇలా గురువును పూజించడం అనేటువంటి ఈ యొక్క సాంప్రదాయం కానీ ఆచారం కానీ మన గురువుగారు ఏమన్నా ప్రారంభించారా అంటే ఇది మన గురువు గారు ప్రారంభించినటువంటిది కాదు. మనం గురుగీతను పఠించినట్టయితే గురుగీతలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ యొక్క సత్యాన్ని అంటే గురువుని ఎందుకు పూజించాలి, గురువు యొక్క వైశిష్ట్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు బోధించటం అనేటువంటిది జరిగింది. అంటే పరమేశ్వరుడే పార్వతీదేవికి గురువును ఎలా పూజించాలి అనేటువంటి విషయాన్ని బోధించారు. మనకి సాంప్రదాయంలో మనం ఆలోచించినట్లయితే అంటే విచారించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి తమ గురువైనటువంటి వశిష్ఠ మహర్షికి పూజ చేసినట్లుగా మనకు చెప్తారు. అలాగే గురు పౌర్ణమి రోజున వ్యాస భగవానుడికి లోకంలో ఉన్న గురువులందరూ కూడా ఆరాధించటం అనేటువంటిది మనకి తెలుస్తుంది. అలాగే లోకంలో ఉన్నటువంటి వేలాది మంది గురువులకు లక్షలాది మంది శిష్యులు ఆరాధించినట్లుగా మనకి తెలుస్తుంది. అలాగే మనం ఇంకా కొంచెం విచారించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవానుడిగా మనం చెప్పుకునేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మహర్షిని పూజించినట్లుగా మనకు శాస్త్రంలో చెప్పబడింది. అలాగే పరంపరగా ఆలోచించినట్టయితే దక్షిణామూర్తికి శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు శ్రీ మహావిష్ణువుకి, యాజ్ఞవల్కి మహర్షి సూర్యభగవానుడికి, అలాగే జనక మహర్షి యాజ్ఞవల్కి మహర్షికి, అలాగే శుక మహర్షి జనక మహర్షికి ఇలా పూజ చేయటం అనేటువంటిది పరంపరగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు, అలాగే సూర్యభగవానుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, ఉద్ధవుడు ఇలా పరంపరగా మనకి ఎంతోమంది
ఎంతోమంది ఒకరికి ఒకరు అంటే వాళ్ళ గురువుకి వాళ్ళు పూజ చేసినట్లుగా మనకు శాస్త్రాల్లో కానీ లేకపోతే ఉపనిషత్తుల్లో మనం గ్రహించినప్పుడు బోధపడుతుంది. అంటే శ్రీకృష్ణుడు దేవుడే అయినప్పటికీ కూడా వాళ్ళ గురువుకి సాందీప మహర్షిని దైవంగా ఆరాధించారు. గురువుని ఎలా ఆరాధించాలని చెప్పారు అంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ కీర్తించాలని చెప్పి మనకు గురుగీతలో పరమేశ్వరుడు చెప్పారు. అంటే గురువుని ఎలా కీర్తించాలి అంటే త్రిమూర్త్యాత్మక స్వరూపంగా, అంటే గురువు అంటే బ్రహ్మస్వరూపము, గురువు అంటే విష్ణు స్వరూపము, గురువు అంటే ఈశ్వర స్వరూపము, గురువు అంటే సాక్షాత్తు, గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా కీర్తించడం అనేటువంటిది జరిగింది. అందుకే సనాతన కాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా మనకు గురువును ఆరాధించటం, గురువును పూజించటం అనేటువంటిది జరుగుతుంది. దానిలో భాగంగానే మన గురువు గారైనటువంటి శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారు, వారు గురుదేవులైనటువంటి శ్రీ 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 దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభుల వారిని పూజించటం అనేటువంటిది జరిగింది. అలాగే శ్రీ సదానంద పసుపులటి సీతమ్మ గారు వారి గురుదేవులైనటువంటి శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారిని పూజించటం అనేటువంటిది జరిగింది. అలాగే సీతమ్మ గారి శిష్యులు సీతమ్మ గారిని పూజించటం అనేటువంటిది జరిగింది. ఇది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా ఎందుకు చేయాలి? గురువుని ఎందుకు పూజించాలి? గురువును పూజించటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటిది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే లోకంలో చాలామంది దేవతలు ఉన్నారు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. మళ్ళీ దేవుళ్ళను ఆరాధిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు సపోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే సరిపోతుంది కదా, లేకపోతే పరమేశ్వరుని ఆరాధిస్తే సరిపోతుంది కదా, శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధిస్తే సరిపోతుంది కదా, శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే సరిపోతుంది కదా, మరి మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే సరిపోతుంది కదా, దుర్గాదేవిని ఆరాధిస్తే సరిపోతుంది కదా, మళ్ళీ గురువుని ఆరాధించటం ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా మనకి వస్తుంది. ఆ ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే గురువుని ఎందుకు ఆరాధించాలి అంటే ఈ ప్రపంచంలో గురువు లేకుంటే దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికీ తెలియదు. అంటే దైవం యొక్క ఉనికిని దర్శింపజేసేటువంటిది గురువు మాత్రమే. వీరు దైవము అని అంటే వీరు దైవము అని చెప్పి మనకు పరిచయం చేసింది గురువే. గురువు లేకపోతే ఏ దైవం గురించి మనకు తెలుస్తుంది? కాబట్టి గురువు లేకుంటే దైవానికి సంబంధించినటువంటి ఉనికి మనకు తెలిసేది కాదు. అందుకే మనకు గురువును ఆరాధించడం అనేటువంటిది జరిగింది. మనకి నానుడిగా చెప్పేటువంటిది ఏంటంటే తల్లి తండ్రిని సూచన చేస్తుందంట, తండ్రి గురువుని సూచన చేస్తారు, గురువు దైవాన్ని దర్శింపజేస్తారు. అట్లా అంటే తల్లి తండ్రి గురువు దైవం అని మనకిలా వరుస క్రమం చెప్పటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో దైవాన్ని దర్శింపచేసేటువంటి వాడు మరొకరు లేరు. గురువు తప్ప దైవాన్ని దర్శింపచేసేటువంటి వారు మరొకరు లేరు. ఎందుకంటే మరి గురువుకైనా ఎలా తెలుస్తుంది అంటే గురువుగారికైనా దైవానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎక్కడిది అంటే వారికి లేదు. వారి పైన ఉన్నటువంటి వారు గురువు ద్వారా తెలుసుకున్నారు. మరి వారి గురువు ద్వారా తెలుసుకున్నారు. అంటే సాంప్రదాయబద్ధంగా పరంపరాప్రోక్తంగా ఒకరి నుండి ఒకరికి ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ప్రాప్తించటం అనేటువంటిది జరిగింది. అంటే ఒక గురువు తన గురువు ద్వారా దర్శించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని తనను ఆశ్రయించినటువంటి శిష్యులకు అందించటం అనేటువంటిది జరిగింది. అంటే గురువు తాను దైవాన్ని దర్శింపచేసి ఆ స్థితిని వారు పొందిన తర్వాత తనను ఆశ్రయించినటువంటి శిష్యులకు ఆ యొక్క గురుతత్వాన్ని బోధించటం అనేటువంటిది జరిగింది. అందుకే గురువు కంటే గొప్పవారి ప్రపంచంలో మరొకరు లేరు అని మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. అందుకే ఇక్కడ అందుకే నాయనగారు ఏమంటున్నారంటే గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేనివారే. ఇక్కడ మళ్ళీ ఎలా చెప్తున్నారు నాయనగారు అనేది మనం గుర్తించారన్నమాట. ఇక్కడ ఎలాంటి గురువును ఆరాధించాలి అనే దానికి కూడా ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చెప్పారు.
గురువుని పూజించుదాం, గురువుని పూజించుదాం. ఓకే, అయితే ఎలాంటి గురువును పూజించాలి అంటే గురుడు గుణరూపములు లేనివారు. ఎలాంటి గురువును ఆరాధించాలి అంటే గుణరూపములు లేనటువంటి గురువును ఆరాధించాలి. గుణము రూపము లేనటువంటి గురువును ఆరాధించాలి. మనకి గురుగీతలో చెప్తారు, గుకారస్య గుణాతీత రుకారస్య రూపవర్జిత. గుణములు లేనటువంటి వాడు, రూపము లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే గురువు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు నేనున్నా అనుకో, నన్ను గురువు అన్నారు, నన్ను గురువుగారు వచ్చారు అంటారా అనరా? అంటారు కదా, గురువుగారు వచ్చారు అంటారు. మరి గురువుగారు వచ్చారు, కృష్ణయ్య గారు వచ్చారు అంటలేదు, గురువుగారు వచ్చారు అన్నారు. గురువుగారు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ తత్వంలో నాయన గారు ఏమంటున్నారు? గురుడు గుణరూపములు లేనివారు అన్నారు. మరి ఇప్పుడు నాకు గుణం ఉందా లేదా? గుణము అంటే త్రిగుణాలు, రజోగుణము, తమోగుణము, సత్వగుణం. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. సత్వరజ తమో గుణాలు 3 గుణాలు నాకున్నాయా లేవా? ఇదొకటి. నామం ఉందా లేదా? ఉంది. రూపం ఉందా లేదా? ఉంది కదా. కృష్ణయ్య గారు వచ్చారు, నేను నా శరీరాన్ని అక్కడే ఇంటికాడే పెట్టి ఆత్మ ఇక్కడికి వచ్చింది అనుకోమ్మా, గురువుగారు వచ్చారని అంటారా? అనరు కదా. ఎప్పుడు అంటారు? ఈ శరీరం కనబడ్డప్పుడు మాత్రమే గురువుగారు వచ్చారు అంటున్నారు. మరి కానీ ఇక్కడ తత్వంలో ఏమంటున్నారు? గురుడు గుణరూపములు లేనివారు అన్నారు. గుణరూపములు లేనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది గురుస్వరూపము. గుణరూపములు లేనటువంటిది ఏముంది ఇక్కడ? ఈ శరీరంలో గుణరూపములు లేనటువంటిది ఏముంది అంటే ఆత్మస్వరూపం ఉంది. ఈ శరీరంలో లోపల వెలుగుతూ ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి జ్యోతి స్వరూపం ఏదైతే ఉన్నదో అది గుణరూపములు లేనటువంటిది. పూజ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? రాగానే దీపం వెలిగించాం. పూజ చేయాలంటే ఏం చేసాం? దీపం వెలిగించాం. దీపం ఎందుకు వెలిగించాం అంటే మనలో అలాంటి దీపం వెలుగుతుందని. మనలో ఆత్మజ్యోతి, ఆ దీపం వలె మనలో కూడా ఆత్మజ్యోతి వెలుగుతుంది అనే దానికి సంకేతంగా దీపాన్ని వెలిగించి చూపెట్టాం. అలా లోపల వెలిగేటువంటి దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపము గుణము రూపము లేనటువంటి స్వరూపము. ఇప్పుడు ఇక్కడ పూజించేటువంటి దేన్ని? ఇప్పుడు పూజించేటువంటిది బాహ్యమైనటువంటి శరీరాన్న, లోపల ఉన్నటువంటి చైతన్యాన్న పూజించేది అంటే ఎవరైనా కానీ బాహ్యంగా చూస్తే శరీరాన్ని పూజించినట్లే అనుకుంటారు, కానీ శరీరాన్ని కాదు పూజించేది. ఈ ప్రపంచంలో పూజలు అందుకునేటువంటి యోగ్యత ఒక్క ఆత్మకు, పరమాత్మ స్వరూపానికి మాత్రమే ఉంది. భౌతికమైనటువంటి దేనికి కూడా పూజలు అందుకునేటువంటి యోగ్యత లేదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అవునమ్మా. ఇప్పుడు గౌరవం కానీ పురస్కారం కానీ దేనికి? లోపల ఉన్నటువంటి ఆత్మకే తప్ప బాహ్యమైనటువంటి శరీరానికి కాదు. గుణరూపాలతో కూడి ఉన్నటువంటి శరీరానికి పూజ లేదు. గుణరూపములు లేనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, గుణరూపములు లేనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది గురు స్వరూపము. దానినే పూజించాలి. పూజింపబడేటువంటిది అది మాత్రమే అని తెలుసుకోవాలి. పూజించేవాళ్ళు కూడా ఈ శరీరానికి పూజ చేస్తున్నానని అనుకోకూడదు. శరీరానికి పూజ చేస్తున్నా అనేటువంటి భావంతో పూజ చేయకూడదు. దేనికి పూజ చేస్తున్నా అనుకోవాలి? ఆత్మస్వరూపానికి, పరమాత్మ స్వరూపానికి పూజ చేస్తున్నాను అనే భావనతో చేయాలి. ఉదాహరణకి మామూలుగా ఒక పెయింటర్ని తీసుకొచ్చారమ్మా. పెయింటర్ని తీసుకొస్తే ఇక్కడ రాంగలోనే చూశారు, ఆ ఫోటోని చూశారు. ఏముందండి దాంట్లో తెలుపు రంగు, బ్రౌన్ కలర్ ఇవేగా రంగులు ఉంది, ఆ రంగులకు పూజ చేస్తున్నారేంటి అన్నాడు ఒక ఆయన పెయింటర్ ఏమన్నాడు? రంగులకు పూజ చేస్తున్నారేంటి అన్నాడు. ఇప్పుడు మనం రంగులుగా పూజ చేసేది రంగులకు కాదు కదా. పోనీ ఆ పేపర్కే అట్టాముక్కగా పూజ చేసేది అట్టాముక్కకు కూడా కాదు కదా. ఇంకోటి ఇప్పుడు లేదా దేవాలయాలకు వెళ్తారు దైవారాధన చేయడానికి. దేవాలయానికి వెళితే కొంతమంది నాస్తికులు కానీ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు రాళ్లకు పూజ చేస్తున్నారు, శిలలకు పూజ చేస్తున్నారు, లేకపోతే లోహ విగ్రహాలకు పూజ చేస్తున్నారు అంటారు.
అంటారా అనరా? అంటారు కదా. మరి పూజ చేసేటువంటి వాళ్ళు రాళ్ళకు పూజ చేస్తున్నారా, దైవానికి పూజ చేస్తున్నారా? వాళ్ళకి అసలు రాయి కనపడుతుందా? పూజ చేసే వాళ్ళకి రాయి కనపడుతుందా? రాయికి పూజ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి? ఇంటి నిండా రాళ్ళేనా పరుచుకొని ఉండే? గ్రానైట్ రాళ్ళు, మార్బుల్ రాళ్ళు, టైల్స్ ఇంటి నిండా పరిచయం ఉన్నాయి కమ్మా. గోడలకు కూడా పెట్టే ఉండే. రాళ్ళకే పూజ చేసి దలుచుకుంటే గుడి దాకా ఎందుకు వెళ్ళటం? ఇంటికాడ కాంపౌండ్ దాటితే బొచ్చడు రాళ్ళు ఉండే, ఏ రాయికైనా దండం పెట్టవచ్చు. మనం రాళ్ళకు పూజ చేయడానికి గుడికి వెళ్ళింది, రాయి కనపడుతుంది అక్కడ. దైవాన్ని దర్శించినటువంటి వాళ్ళు మాత్రమే దైవాన్ని ఆరాధించగలుగుతారు. రాయికి పూజ చేస్తున్నాడు అనుకున్నటువంటి వాడు రాయిని చూస్తాడు, దైవాన్ని పూజ చేసేటువంటి వాడు దైవాన్ని చూస్తాడు. మనం దేనికి పూజ చేస్తున్నామంటే పరమాత్మ స్వరూపానికి, దైవానికి పూజ చేస్తున్నాము. గుడికి వెళ్ళినటువంటి వాడు కూడా రాళ్ళకు కాదు పూజ చేసేది. మన ఇంట్లో రెవరాళ్ళు, మన ఇంటి పక్కన రెవరాళ్ళు. మా ఇంట్లో కూడా అట్లాంటి నల్లరాయే ఉందండి అని అన్నాను అనుకో, మరి నల్లరాయి ఉంటే నల్లరాయికి దండం పెడతామా? మీరు దశావతారం సినిమాలో పాట వినే ఉంటారు, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దైవం మాత్రం కంటే, అంతేనా, దేహం కనరాదు. రెండు అంశాలు చెప్పారు. అర్థమైందమ్మా? రాయిని చూసినటువంటి వాడికి దేవుడు కనపడ్డు, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు. దైవాన్ని చూసినటువంటి వాడికి దేహం కనరాదు, దైవాన్ని దర్శించినటువంటి వారికి దైవం మాత్రం కంటే దేహం కనరాదు. ఇప్పుడు మనం ఇక్కడ దైవాన్ని పూజ చేస్తున్నామంటే మనకి దేహం కనపడుతుందా? కృష్ణయ్య గారు శరీరాన్ని చూస్తారా మీరు? శరీరాన్ని కాదు చూసేది, ఇక్కడ గుణరూపాలు లేనటువంటి గురు పరమాత్మ యొక్క స్వరూపాన్ని మాత్రమే మనం ఇక్కడ పూజ చేస్తున్నాము. ఆ భావన మనకు రావాలి, ఆ భావన రావాలి. అర్థమైందమ్మా? మనం అలాంటి జ్ఞానంతో ఇక్కడ గురువు దగ్గరకు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో మాట చెప్పారు, ఇక్కడ ఇంకో మాట సూచించడం అనేటువంటిది జరిగింది. గురుని చరణము పూజ చేసి గుణములన్నీయు విడచిపెట్టిన. ఇంకో మాట ఏమని చెప్తున్నారు? గురువును పూజించడం అంటే గురువు యొక్క స్వరూపాన్ని కాకుండా గురువు యొక్క చరణమును, గురువు యొక్క పాద పద్మాలను పూజించాలి అని చెప్పటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మరి గురువును పూజించాలన్నారు, గురువు యొక్క పాద పద్మాలను పూజించడం అంటే గురు చరణమును, ఇక్కడ గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడచిపెట్టిన అన్నారు. అంటే ఏం చేయమన్నారు? గురువు యొక్క చరణాలను, గురువు యొక్క పాద పద్మాలను పూజించమని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే బాక్యంగా ఆలోచిస్తే ఒక అర్థం, అంతరార్థంగా ఆలోచిస్తే ఇంకో అర్థం వస్తుంది మనకి. బాక్యంగా ఏమని చెప్తారంటే గురువును ఆరాధించాలి అంటే నమస్కారం చేసేటువంటిది గురువు యొక్క పాద పద్మాలకు నమస్కరించాలి అని చెప్పారు. గురువు యొక్క పాద పద్మాలకు నమస్కరించాలి అని చెప్పటం అనేటువంటిది జరిగింది. మనకి ప్రొద్దుటే కూడా పాదుకాస్తవం చదువుతాం, శంకరాచార్య వారు రచించినటువంటి పాదుకాస్తవం చదువుతాం. పాదుకాస్తవంలో ఏమని ఉంటుంది? ప్రాతరేవకి మానసాంతర్ భావయేద్గురు పాదుకాం. ప్రాతరేవకి మానసాంతర్ భావయేద్గురు పాదుకాం అన్నారు. మనస్సులో గురువు యొక్క పాద పద్మాలను పూజించాలి అని చెప్పారు. ఓకే అమ్మా? అంటే గురువు యొక్క పాద పద్మాలను ఎందుకు పూజించాలి అంటే గురువు యొక్క పాద పద్మాలను పూజించినటువంటి వాళ్లకు అహంకారం నశిస్తుంది. అంటే దైవాన్ని దర్శించాలి అంటే మనిషికి అహం ఉండకూడదు, నేను గొప్ప, నాది గొప్ప అనేటువంటి అహంకారం ఉండకూడదు. అహంకారం ఉన్నటువంటి వాడు, అహం అనేటువంటి గుణం ఉన్నటువంటి వాడు దైవాన్ని దర్శించలేడు. అందుకే ముందు ఏం చేస్తారంటే గురువు దగ్గరకు తీసుకొచ్చి గురువు యొక్క పాద పద్మాలకు పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంది. గురువును పూజించమంటారు, గురువు యొక్క పాద పద్మాలకు నమస్కరించమంటారు. ఎందుకు నమస్కరించాలి? ఎవరైతే గురువు యొక్క పాదాలను తాకుతారో వాళ్లకు లోపల ఉన్నటువంటి అహంకారము, మమకారం అనేటువంటి గుణాలన్నీ కూడా నశించిపోతాయి. భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారనమాట,
శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ అర్జునుడికి ఈ మాట చెప్తారు, శ్రేయాన్ ద్రవ్య మయద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత అని చెప్పారు. ఓ అర్జున, నీవు దైవాన్ని చేరటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు లోకంలో, కానీ అలాంటి ప్రయత్నాలలో జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయడం చాలా తేలికని చెప్పారు. శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. జ్ఞానయజ్ఞము అంటే జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయడం చాలా ఈజీ అని చెప్పారు. అయితే అర్జున, జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయడం తేలికని చెప్పా కదా, మరి నేను చెప్పింది నీకు అవునో కాదో అని డౌట్ ఉండొచ్చు. ఒకవేళ నీకు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురువులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తారు అని చెప్పారు. అయితే నువ్వు ఆ గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాగానే నాకు చెప్పు అంటే చెప్పరు. నువ్వు కొన్ని పాటించవలసినటువంటి ధర్మాలు కొన్ని నువ్వు పాటించాలి. ఏమిటా ధర్మాలు? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పారు. నువ్వు గురువు దగ్గరకు వెళ్ళిన తర్వాత, నా దగ్గరకు వస్తే ఎట్లయినా నేను చెప్తా, మన ఇద్దరికి రిలేషన్ వేరు. కానీ నువ్వు లోకంలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్తే ఎట్లా పడితే అట్లా అడిగితే వాళ్ళు చెప్పరు. కొన్ని ఫండమెంటల్స్ ఫాలో అవ్వాలా. ఏం చేయాలా? ఫస్ట్ మొట్టమొదట సాష్టాంగ నమస్కారం చేయాలి. గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట. ప్రణిపాతేన అంటే సాష్టాంగ అంటే సాగిలిపడి మ్రొక్కాలి. అయ్యా, నేను ఒంగోని దండం పెడితే సరిపోదా, నిల్చొని దండం పెడితే సరిపోదా, ఒంటి చేయి నమస్కారం సరిపోదా అంటే కుదరదు. గురువుకు సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ప్రశ్న అడిగేప్పుడు కూడా పడచొప్పకూడదు, అహంకారం కనపడకూడదు. అడిగేటువంటి ప్రశ్నలో వినయ విధేయతలు కనిపించాలి, వినయంతో కూడి ప్రశ్నించాలి. నీకు తెలుసుకోవడం కోసం అడిగినట్లుగా ఉండాలి తప్ప గురువుకి ఎంత సరుకుందో తెలుసుకోవాలని చెప్పి అసలు ఈ గురువుకి అసలు వచ్చా రాదా అని చెప్పి పట్టుబట్టడం కోసం కాదు. నీకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం గురువును వినయంగా ప్రశ్నించాలి. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సమయస్ఫూర్తి కూడా ఉండాలి. సమయం చూసి వినయముగా ప్రశ్న చేసి వారి ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మూమెంట్, గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత సేవ చేసి తరించాలి అని చెప్పారు. ఏం చేయాలి? గురు సేవ కూడా చేయాలి. గురుసేవ అంటే అక్కడ గురువు యొక్క అవసరం ఏంటో గుర్తించి వారి యొక్క అవసరాన్ని నువ్వు తీర్చవలసినటువంటి బాధ్యత కూడా నీకు ఉంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. అర్థమైంది కమ్మా? ఇప్పుడు షిరిడి సాయిబాబా దగ్గరికి ఒక ఆయన బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం కోసం వస్తాడు. టాంగా అంటే గుర్రబండి అప్ అండ్ డౌన్ బుక్ చేసుకొని వస్తానమాట. క్యాబ్ మనం అప్ అండ్ డౌన్ బుక్ చేసుకొని గురువు గారి దగ్గరకు వచ్చేసినట్టు అనమాట. వచ్చిన తర్వాత కూర్చున్నాడు. ఏమండి బాబా గారు, మీరేదో బ్రహ్మజ్ఞానం చెప్తారంటగా, కాసేపు చెప్పండి, నేను వెళ్ళాలి ఎమ్మటే అంటాడు. నేను ఎమ్మటే వెళ్ళాలి, నాకు చెప్పండి అంటాడు. ఉండు నాయన చెప్తాలే, ఉండు నాయన కూర్చొని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడిని పిలిచి, నేను ఆ పక్కింటి ఎదురింటి షేడ్ గారి దగ్గర పోయి బాబా ఒక 10 రూపాయలు అడగరమ్మన్నాడు అని చెప్పి అడిగి రాపో అంటాడు. ఈయన వెళ్తాడు, వస్తాడు, వచ్చి బాబా ఆయన 10 రూపాయలు ఇవ్వనడు అంటాడు. మళ్ళీ వెంటనే ఈయన బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినాయన, ఏంటి బాబా మీరు బ్రహ్మజ్ఞానం చెప్తారంటగా, చెప్పండి, నేను వెంటనే వెళ్ళాలి. అయ్యా చెప్తా, ఒక్క నిమిషం ఉండి అని చెప్పి మళ్ళీ ఈయన పిలిచి ఇటుపక్క వెళ్ళి ఈ షేడ్ గారి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడుక్కొని రాపు అంటాడు. ఈయన్ని తిప్పిస్తూనే ఉంటాడు అనమాట. వీడేం మాట్లాడ్డా అనమాట, కూర్చుని ఆయన నాకు బ్రహ్మజ్ఞానం చెప్పండి, బ్రహ్మజ్ఞానం చెప్పండి అంట. మరి బ్రహ్మజ్ఞానం అంటే రాంగలోనే వాట్సాప్లో పంపించేటువంటిదా, లేతే అరటి పండు తీసి ఇచ్చినట్లుగా, లేకపోతే యాపిల్ పండు తీసి ఇచ్చినట్టుగా, దానిమ్మ పండు తీసి ఇచ్చినట్టుగా అంత తేలిగ్గా ఒక పండు ఇచ్చినంత తేలిగ్గా ఉంటుందా బ్రహ్మజ్ఞానం? అంత తేలిగ్గా వశమయ్యేటువంటిదా? అంత తేలిగ్గా బోధపడేటువంటిదా బ్రహ్మజ్ఞానం అనేటువంటిది? బ్రహ్మజ్ఞానం అంత తేలిగ్గా అందేటువంటిది కాదు. మాటల చైతన్ను బ్రహ్మంబగున బుటకమందురు బోరన్న, మాటల చైతన్ను బ్రహ్మంబగున బుటకమందురు బోరన్న, చేతలు చేయక పనులెన్నటికీ కానేరవురావోరన్న, తర్కవాదముతో పని ఏమున్నది కుతది ఉత్తదివోనన్న అని చెప్పారు. అర్థమైందమ్మా? అంటే ఏంటి? మాటలచే అయ్యేటువంటిది కాదు ఇది. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఒక అర్హత ఉండాలి. అర్హత లేనటువంటి వాడికి ప్రాప్తించేటువంటిది కాదు ఇది.
ఇప్పుడు ఆయన అప్ అండ్ డౌన్ టాంగా కట్టించుకొని వచ్చాడు, కూర్చున్నాడు, గురువుగారి దగ్గర ఉన్నాడు. జేబులో చూస్తే కట్ట ఉందన్నాడు, డబ్బుల కట్ట చాలా ఉంది. కానీ బాబా వేలుగా అడుగుతున్నాడా, 10 రూపాయల కోసం పంపించిండు పక్కింటి షాపు కాడికి, ఇటు షాపు కాడికి అటు షాపు కాడికి శిష్యుడిని తిప్పుతూ ఉన్నాడు. ఎందుకంటే వీడి దగ్గర కట్టుంది, కనీసం ఒక 10 అయినా తీస్తాడేమని. 10 రూపాయలు తీసే త్యాగం లేదు. గురువుకు 10 రూపాయలు దక్షిణ ఇవ్వడానికే వీడికి సరిపోవడంలా, చాలట్లేదు. వీడేం బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటాడు? అర్థమైందమ్మా? అంటే త్యాగం కూడా ఉండాలి, త్యాగం కూడా ఉండాలి. ఉపదేశం తీసుకునేప్పుడు తనువు, మనసు, ధనము, తెలివి, సర్వస్వాన్ని నేను పరమాత్మకు సమర్పిస్తున్నాను అంటాడు. అంటే సర్వస్వ శరణాగతిని ఉండాలి. గురువుకు సర్వస్వ శరణాగతిని ఉండాలి. అప్పుడు కదా లోపల ఉన్నటువంటి అహంకారం నశించేది. అహంకారమే కాదు, అహంకారంతో చేయబడినటువంటి సమస్త పాప పుణ్యాల యొక్క కర్మఫలం మొత్తం కూడా అహంకారాన్ని సమర్పించడం ద్వారానే నశిస్తుంది. వారికి మాత్రమే జన్మరహితమవుతుంది. భగవద్గీతలో కూడా చెప్తాను కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పారు. అహం త్వా సర్వ పాపేభ్యో అంటే అహంకారం ద్వారా అహంతో చేయబడినటువంటి సమస్త పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావాలి అంటే గురువుకు సర్వస్య శరణాగతి నొందాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు. అహంతో సర్వ పాపేభ్యో అంటే ఎవరైతే సర్వస్య శరణాగతి నొందుతారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క అహం అనేటువంటిది నశిస్తుంది. అర్థమైందమ్మా? గురువుకు శరణాగతి చెందాలి, దైవానికి శరణాగతి చెందాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎందుకంటే గురువు యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు అహం పోతుంది, మనకు అహంకారం అనేటువంటిది నశిస్తుంది. నాయనగారి దగ్గర ఒక భక్తురాలు ఉపదేశం తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళు కొంచెం ధనవంతులు. అయితే నాయనగారు అన్నారు, అమ్మ ఉపదేశం తీసుకోవాలంటే గురువుకి పాద నమస్కారం చేయాలమ్మా, అలా పాద నమస్కారం చేసినప్పుడు మాత్రమే గురువు ఉపదేశం చేస్తారు అన్నారు. అవును గురువుగారు, అట్లయితే మేము మీకు చేస్తాము, నమస్కారం చేస్తామన్నారు. అట్లయితే మేము నమస్కారం చేస్తామన్నారు. అమ్మ ఇక్కడ నమస్కారం కాదు, గురువు ఎక్కడ కనిపిస్తే అక్కడ నమస్కారం చేయాలన్నారు. గురువు ఎక్కడ కనిపిస్తే అక్కడ నమస్కారం చేయాలన్నారు. అలాగే చేస్తాం గురువుగారు అన్నారు. అమ్మ గురువుగారు మీరు వెళ్తూ ఉంటే బస్ స్టాండ్లో కనిపించారనుకో, బస్ స్టాండ్లో నమస్కారం చేస్తారా? చేస్తాం గురువుగారు. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే పెళ్లికాడికి వచ్చారు, అక్కడ నమస్కారం చేస్తారా? చేస్తాం గురువుగారు. మీ చుట్టాలు చాలామంది ఉన్నారు, కోటీశ్వరులు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు, కోటీశ్వరుల మధ్యలో మీటింగ్లో మీరు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు గురువుగారు వచ్చారు, మీరు ఆ కోటీశ్వరుల మధ్యలో నుంచి వచ్చి వీరే మా గురువుగారు వచ్చారు, నేను నమస్కారం చేసేస్తాను, వాళ్ళందరూ ముందు వచ్చి నువ్వు నమస్కారం చేయగలవా? నేను చేస్తా గురువుగారు. నాకు అభిమానం లేదు, నాకు అహంకారం లేదు, నాకు గురువే సర్వస్వము. అందుకే గురునకు సేవలు చేయొచ్చు గురుభావము గన్నవాడు గురుపుత్రుడిలన్, గురి గుర్తులు రెండెరుగని దొరలైతే ఏమి ముక్తి దొరకాదోయన్న తుదకు ఘోర నరకమౌనన్న అన్నారు. గురునకు సేవలు చేయొచ్చు గురుభావము గన్నవాడు గురుపుత్రుడిలన్, గురి గుర్తులు రెండెరుగని దొరలైతే ఏమి ముక్తి. వాళ్ళు దొరలైతే ఏంటి, కోటీశ్వరులు అయితే ఎవరైతే నాకేంటి. ఎవరైతే గురుసేవ చేసి గురుభావాన్ని కనుక్కొని గురుభావానికి అనుగుణంగా నడుచుకుంటారో వారు మాత్రమే గురుపుత్రులవుతారు అని సూచించటం అనేటువంటిది జరిగింది. పాదాలకే ఎందుకు నమస్కారం చేయాలి? ఏమండి గురువుగారు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా, మరి కళ్ళకు పూజ చేయొచ్చుగా, కళ్ళకు దండం పెట్టమనకుండా పాదాలకు దండం పెట్టమంటున్నారు ఎందుకు? ఇంకో మాట అన్నారు, సర్వేంద్రియాణం శిరప్రధానం అన్నారు. సర్వేంద్రియాణం సర్వ అవయవానం శిరప్రధానం అన్నారు అనుకోమ్మ. అన్నిటిలో అత్యంత ప్రధానమైనటువంటిది శిరస్సు అన్నారు కదా, మరి శిరస్సుకు నమస్కారం చేస్తామని నా నమస్కారం చేస్తే సరిపోయేదిగా, కాళ్ళకు దండం పట్టివేంటి గురువుగారు? అసలు నాకు అస్సలు నచ్చట్లా. మా చుట్టాలు వచ్చే చుట్టాల ముందు దండం పెట్టాలంటే అసలు దండం పెట్టబుద్ధి కావట్లేదు. అట్లా అంటాడా? తలకాయకైతే ఏముంది గురువుగారు, పట్టుకొని జుట్టు ఇట్లా లాగైనా కానీ ఓ దండం పెడతా, కాళ్ళకంటే వంగాల, వంగితే చుట్టాలందరూ చూస్తుంటారు, ఓ మనిషికి దండం పెడతానని అంటుంటారు. నాకు అస్సలు నచ్చట్లేదు. ఇదేంది గురువుగారు, ఆ చెప్పే మంత్రం ఏదో మామూలుగా చెప్పొచ్చుగా, అందరి మధ్యలో దండం పెట్టించుకొని చెప్తుంటారు. మరి గురువుకి ఏమైనా కుశాలా, గురువుకి ఏమైనా సంతోషమా?
గురువుకి ఏమైనా సంతోషమా? నమస్కారాలు చేసే వాళ్ళందరూ మామూలు నమస్కారాలు చేస్తారు, గట్టిగా కొంతమంది గట్టిగా పట్టుకుంటే విలవిలలు ఆడిపోవాలన్నమాట. సీతమ్మ గారు కానీ నాయనగారు చెప్పేవాళ్ళు అనమాట. పెద్ద పెద్ద గోళ్ళు పెంచుకొని వస్తుండే వాళ్ళు, పొడిస్తే వాళ్ళు గుచ్చుకుంటాయంట. దండం పెడితే వాళ్ళకి తెలియదు అమ్మ, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారుగా, దండం పెట్టకూడదే, గట్టిగా గుచ్చితే గోరు దిగబడుద్ది అనమాట, విలవిల్ల ఆడిపోద్ది అనమాట. మళ్ళా ఎందుకు దండం పెట్టేసుకోవాలని అంటారు. అవసరం, వాళ్ళకి అవసరమమ్మా అంటే వీళ్ళు వచ్చి దండం పెడితే వాళ్ళు ఏమైనా మేడలు ఎక్కుతారా, మిద్దెలు ఎక్కుతారా, గుర్రాలు ఎక్కుతారా, ఏనుగు అంబారీల మీద ఏమైనా ఊరేగుతా? వాళ్ళకి అవసరమా? గురువుగారికి అవసరమమ్మా వీళ్ళ దండాలతోటి పని ఉందా? వీళ్ళు దండం పెడితే గురువుగారికి గండం రావడమే తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే శిష్యుడిలో ఉన్నటువంటి అహాన్ని తీసివేయటం కోసం, అహంకారాన్ని నశింపచేయటం కోసం, అభిమానాన్ని తొలగించటం కోసం గురువు నమస్కరించుకుంటాడు తప్ప గురువుకు అవసరం కాదు. నమస్కారం చేస్తే సంస్కారం పెరుగుద్ది అన్నారు. నమస్కారం చేస్తే ఏం పెరుగుద్ది? సంస్కారం పెరుగుద్ది. నమస్కారం వల్ల శిష్యుడికి ప్రయోజనమే తప్ప గురువుకి కించిత్తు కూడా ప్రయోజనం ఉండదు. కొంచెం కూడా ఉపయోగం లేనిది గురువుకే. నమస్కారం చేస్తే ప్రయోజనం ఎవరికంటే శిష్యుడికి. ఏం ప్రయోజనం కలుగుద్ది అంటే శిష్యుడిలో ఉన్నటువంటి అహంకారము, అభిమానము, దంభము, దర్పము ఇవన్నీ తొలగిపోతాయి. రెండోది గురువు యొక్క ఎనర్జీ, గురువు యొక్క శక్తి, గురువు సాధన చేసి సంపాదించుకున్నటువంటి సాధనా బలం గురువు యొక్క స్పర్శ తాకగానే, స్పర్శ సోకగానే శిష్యుడికి ప్రసరితమవుతుంది. ఆ ప్రయోజనం శిష్యుడికి ఉంటుంది, గురువుకి ఏముంటుంది? లాస్ అవుతుంది. 100 మంది దండాలు పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవాలి ఆయన. శిష్యుడికి ఏముంది? హాయిగా పోయి ఇంట్లో పడుకుంటాం. ఓకే అంటే గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన అంటే అమ్మా శిష్యుడు ఏం చేయాలంటే గురువు యొక్క చరణములను ఆశ్రయించి పూజ చేయాలి అన్నారు. అర్థమైందమ్మా? శిరస్సుకు ప్రధానం లేదని చెప్పాం, ప్రాధాన్యత లేదని చెప్పాం కదా. ఒక ఆయనమ్మ తలకాయల బేరం పెట్టిండంట. ఏం బేరం? తలకాయల బేరం. 1 మేక, 2 పొట్టేలు, 1 గొర్రె, ఇలాంటి తలకాయలన్నీ అమ్ముతున్నాడట. కొన్ని తలకాయలు అమ్మున్నాడు. ఒకసారి ఒక డెడ్ బాడీ కనిపించిందంటే ఎవరో ఇది కూడా అమ్మకరారా అని చెప్పి ఫిజికల్ మనిషి యొక్క తల కూడా ఇచ్చిందంట. లోకం మొత్తం తిరిగితే ఎమ్మటే మేక తలలు అయిపోయినాయంట, గొర్రె తలలు కొన్నారంట, పొట్టేల తలలు. మనిషి తల ఎవరూ కొంటలేదంట. చూస్తే వామ్మో నాకొద్దండి, వామ్మో నాకొద్దండి, వాడు ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదంట. అంటే మనిషి తలకి ఎంత విలువ ఉందో ఇక ఆలోచించండి. మనిషి తలకి ఎంత విలువ ఉందో ఆలోచించండి. మిగతా అన్ని తలలు కొంటున్నారు ఈ లోకంలో, కానీ మనిషి తల కొనరు. అంతెందుకమ్మా, ఇప్పుడు మొన్న ఎక్కడో మహాత్ములు ఎవరో ఉపన్యాసం చెప్తే విన్నా అనమాట. పులి ఉందనకమ్మా, పులి గోరు ఉంది, పులి గోరు తీసి మెడలో వేసుకుంటారు, అవునా కదా? పులి గోరు తీసి మెడలో వేసుకుంటారు. ఎవరైనా ఒక ఆయన మంచిగా గోరు పెంచిండు, తర్వాత కట్ చేసిండు, ఇదిగో నా గోరు తీసుకొని మీరు పెట్టుకోండి ఎవరైనా నాయన అని చెప్పి అమ్ముతా ఎంతకో కొంటా అంటే మనిషి గోరు ఎవరైనా కొంటారా? ఇప్పుడు మనిషి గొప్పవాడా, పులి గొప్పదా? ఇంత మనిషి గొప్పవాడు అయినా కానీ మనిషి గోరు ఎవరు కొంటలేదు. కానీ పులి ఏమన్నా గొప్పదా? కనిపిస్తే తినేస్తుంది, క్రూర మృగం. కానీ పులి యొక్క గోరు తీసుకొని పెట్టుకుంటాడా, పెట్టుకోడా? నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్, ఏనుగు దంతాలు. ఏనుగు ఉందనుకోమ్మా, అది చనిపోయిన తర్వాత దంతాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. దాంతో అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు. చాలా కాస్ట్ అనమాట, చాలా కాస్ట్. ఏనుగు యొక్క దంతాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, వినాయకుడిని చూసుకుంటారు. అందులో మనిషి దంతాలు ఊడిపోయినాయి అనుకోమ్మా, 4 ఊడిపోయినాయి అనుకో, అమ్మితే కొంటారా మార్కెట్లో ఎక్కడైనా? మరి అంటే ఏనుగు కంటే తక్కువడా వీడు మనిషి? అంత ఏమీ ఉపయోగం లేనుడా అమ్మ? ఉపయోగించుకోరా? ఉపయోగించుకోరు. ఏనుగు దంతాలు తీసుకుంటారు కానీ మనిషి దంతాలు ఎవరు తీసుకోరు. ఎదురిచ్చినా తీసుకోరు, డబ్బులు ఎదురిచ్చినా తీసుకోరు. అంటే మనిషికి ఎంత విలువ ఉందో ఆలోచించండి అమ్మ, మనిషికి ఎంత విలువ ఉందో ఆలోచించండి. ఇప్పుడు పశువులు ఏమైనా చనిపోయినాయి అనుకోమ్మా, వాటి చర్మంతో ఇవి తయారు చేస్తారు, చెప్పులు తయారు చేస్తారు, ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారు, అవి అందరూ కొనుక్కుంటారు. ఒక మనిషి యొక్క చర్మాన్ని దేశపై అమ్మండి ఎక్కడైనా మార్కెట్లో ఎవరైనా కొంటారేమో? కొనరు.
వేరే పశువుల యొక్క చర్మాలు తీసుకొచ్చి చెప్పులు వేసుకుంటాం, వాడుకుంటాం, కానీ మనిషి చర్మాన్ని ఎవరు కొనరు. మనిషి చర్మానికి వాల్యూ లేదు. ఉంటుందమ్మా? ఉండదు కదా. అంటే ఈ లోకంలో మనిషికి ఎంత విలువ ఉంది ఆలోచించుకోవడం. మనిషికి ఎంత విలువ ఉంది ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు విలువైనటువంటిది? ఇందులో ఆత్మ ఉన్నంతసేపే ఇది విలువైనటువంటిది. ఇందులో ఆత్మ ఉన్నప్పుడే. ఇంకొకటి, జింకలు కానీ ఉన్నాయనుకోమ్మా, అవి చనిపోయిన తర్వాత వాటి చర్మం తీసుకొచ్చి యోగులు యోగ సాధన చేసేప్పుడు కూర్చోవడానికి వాడతారు. ఆసనంగా వినియోగించుకుంటారు. అవునా కాదా? అయితే ఇప్పుడు మనుషుల యొక్క చర్మాన్ని ఎవరైనా వేసుకొని ఎక్కడైనా యోగ సాధన చేసినట్టు చూసారా? చేయరు. దీనికి అంత ప్రాధాన్యత లేదు. అంతెందుకమ్మా అంటే మనం ఆలోచించి చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మిగతాయే గొప్ప ఏమో అనిపిస్తుంది, మిగతాయే విలువైనటువంటివేమో అనిపిస్తుంది అనమాట. మనిషి కంటే అవే విలువైనటువంటివేమో అనిపిస్తుంది. నెమలి పింఛమమ్మా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. మనిషి వెంట్రుకలు అమ్మితే కొనుక్కునే పరిస్థితి ఉందమ్మా? ఎవరు కొనుక్కుంటారు? లేదన్నమాట. అర్థమైందమ్మా? మరి ఇంత విలువ లేనటువంటి దీని మీద ఎంతో మమకారాన్ని మనం పెంచుకుంటున్నాం, ఎంతో మమకారాన్ని పెంచుకుంటున్నాం. అయితే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, తన వెనక ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకొని, తన చుట్టూ ఉన్నటువంటి బంధువుల యొక్క బలాన్ని చూసుకొని, అహంకారాన్ని మమకారాన్ని పెంచుకొని ధర్మానికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు మనిషి. అర్థమైందమ్మా? మనిషి అహాన్ని విడిచిపెట్టాలి అంటే గురువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. అర్థమైందా? అందుకే ఈ లోకంలో మనిషి తలకు విలువ లేదు, కానీ మిగతా వాటన్నిటికీ ఉంది. మనిషి తల కంటే కూడా పాదాలకే విలువ ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ మనకి చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఒకచోట ఇద్దరు కొట్టుకున్నారు. ఫస్ట్ వెళ్ళి ఆయన కాలర పట్టుకుండు. ఊరుకుంటాడా? వీడు కాలర పట్టుకున్నాడు. సెకండ్ టైం జుట్టు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? జుట్టు పట్టుకున్నాడు. మరి అతను కూడా జుట్టు పట్టుకోడా? నా జుట్టు పట్టుకుంటావా అంటాడా? అంటాడు. అంటే ఏంటి అర్థం అంటే జుట్టు పట్టుకుంటే ఊరుకోడు. ఏంటి? జుట్టు అనేటువంటి తన యొక్క అహానికి సంకేతం అన్నమాట. దాన్ని పట్టుకుంటే మనిషి ఊరుకోడు. అదే పాదాలు పట్టుకుంటే కొడతాడమ్మా, తిడతాడా? క్షమించి వదిలేస్తాడు. పాదాలు పట్టుకుంటే క్షమించి వదిలేస్తాడు. అంటే ఎదుటివారి యొక్క మనస్సులో కారుణ్యాన్ని పొందాలి అంటే, దయను పొందాలి అంటే, వారి యొక్క దయను పొందాలి అంటే వారి యొక్క పాదాలను ఆశ్రయించాలి. ఓకే, అలా ఆశ్రయించి మనం ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఎందుకంటే తన గురువు దగ్గర ఎన్నో సంవత్సరాలు సాధన చేసి సముపార్జించుకున్నటువంటి అత్యంత రహస్యాన్ని నీకు చెప్పాలంటే ఊరికే చెప్తారమ్మా? మీ ఇంట్లో 10 కోట్ల విలువ చేసే డైమండ్ ఉందనుకోమ్మా, మీ ఇంట్లో 10 కోట్ల విలువ చేసే డైమండ్ ఉందనుకో, బోర్డు రాసి పెడతారా అక్కడ పైన? మా దగ్గర 10 కోట్ల విలువ చేసేటువంటి డైమండ్ ఉంది, ఐరన్ లాకర్లో పెట్టాము, లాకర్కి గోడకు తగిలిచ్చింది, ఈ వాచి వెనక ఉంది అని రాసి పెడతామా? బోర్డు ఏమైనా వాట్సాప్లో పెడతామా? మెసేజ్ ఫ్యామిలీ గ్రూప్లో పెడతామా? ఫ్రెండ్స్ గ్రూప్లో పెడతామా? పెట్టం. ఎందుకు పెట్టమంటే రహస్యమైనటువంటి దాన్ని ఎవరికి చెప్పం. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనాన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. అవునా కాదమ్మా? అంత కష్టపడి సంపాదించుకున్నటువంటిది ఊరికనే అందరికి చెప్తారా? చెప్పరు. అర్థమైందమ్మా? భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్తారంటే రాజగుహ్యం మిదముత్తమం పవిత్ర మిదముత్తమం అన్నారు. ఈ రాజవిద్య అనేటువంటిది అంటే ఈ బ్రహ్మ విద్యని ఏమని చెప్పారు? అత్యంత రహస్యమైనటువంటి పవిత్రమైనటువంటిది అని చెప్పారు. ఇది రహస్యాలలో కల్లా రహస్యమైనటువంటిది అన్నారు. మరి ఇంత రహస్యమైనటువంటిది ఎంతో కష్టపడి సేవ చేసి వాళ్ళ గురువుకు సేవ చేసి సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని ఊరికనే ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారా?
అందుకే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు అనమాట. అర్హత ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే చెప్తారు. అర్థమైందా? దాన్ని పొందే అర్హత రావాలి. దాన్ని పొందే అర్హత రావాలంటే ఏం చేయాలా? మనలో హాని లేకుండా చూసుకోవాలి. గురువు ఆ రహస్యాన్ని మనకు అందించాలంటే మనం ఏం చేయాలి? మనలో అహంకారం లేకుండా చూసుకోవాలి. అందుకే గురువు యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడు మనలో ఉన్నటువంటి అహం నశించిపోతుంది. అప్పుడు గురువు తన గురువు ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ రహస్యాన్ని మనకు బోధిస్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు దైవం ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దైవం ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలో ఎప్పటి నుంచి ఉన్నాడు? నిన్నటి నుంచేగా వచ్చింది అమ్మ. లేకపోతే ఇవాళ ఆషాఢ మాసం స్టార్ట్ అన్నారుగా, ఇవాళ నుంచే వచ్చుంటాడు మనలోకి. అవునా కాదా? పోనీ కృష్ణాష్టమికి వచ్చుంటాడు, లేదా వినాయక చవితికి వచ్చుంటాడు కదమ్మా. మన పోయిన వినాయక చవితికి లేకపోతే దసరా పండగకి వచ్చుంటాడు కదా మనలోకి. అంతేనా? మొన్ననే వచ్చిందా? పోయిన సంవత్సరం వచ్చిందా? ఎప్పటి నుంచి ఉన్నాడు దైవం మనలో? ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు. మరి మనకి ఎప్పటి నుంచో ఉంటే మనకు తెలియబడిందా ఉన్న విషయం? ఏ చంద్రశేఖర్ గారు, దైవం మనలో ఉన్న విషయం మనకి సొంతంగా తెలిసిందా? పోయి మనలోనే ఉందిగా. మనలో ఉన్న విషయం మనకి తెలియపోవటం ఏంటి? తెలియలా మనకి. ఎప్పుడు తెలిసింది? గురువు సూచన చేస్తే, గురువు దర్శింపజేస్తే తెలిసింది. అయితే ఏంటి? మనలో ఉన్నది కూడా వారు చెప్పాలా? మనలో ఉన్నా కానీ మనం తెలుసుకోలేకపోయాం. మనలో ఉన్నా మనం తెలుసుకోలేకపోయాం. అది గురువు మాత్రమే దర్శింపచేసేటువంటిది. అవునమ్మా? గురువు తప్ప స్వకీయ ప్రయత్నం చేత సాధ్యమైన అయ్యేటువంటిది కాదు. స్వకీయ ప్రయత్నం చేత సాధ్యమయ్యేటువంటిది కాదు అని చెప్పటం అనేటువంటిది జరిగింది. స్వకీయ ప్రయత్నం చేత అంటే మన సొంత ప్రయత్నం చేత సాధ్యమయ్యేటువంటిది కాదు అని చెప్పటం అనేటువంటిది. చాలామంది దైవాన్ని గురించి తెలుసుకోవాలని, దైవాన్ని దర్శించాలని చెప్పి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, తీర్థాటనాలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు తీర్థాటనాలు చేస్తే, మనం ఇప్పుడు కాశీ వెళ్ళామనుకో, దైవాన్ని గురించి విశ్వేశ్వరుడు చెప్తారా? రామేశ్వరం వెళ్తే ఆ రామేశ్వరుడు రామలింగేశ్వర స్వామి చెప్తారా? పోనీ భద్రాచలం వెళితే శ్రీరామచంద్రమూర్తి చెప్తారా? అయోధ్య వెళ్తే శ్రీరామచంద్రమూర్తి చెప్తారా? మరి ఉడిపి వెళితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారా? ఎవరికైనా చెప్పారా? చార్ధామ్ యాత్ర వెళ్తే అక్కడ ఏమైనా హిమాలయాల్లో ఎవరైనా వచ్చి చెప్తారా? ఎవరు చెప్పరు. ఎక్కడ ఎవరు చెప్పరు. కాశీపురము గయా కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడుజగన్నాథంబు ద్వారకామధరులు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకునా దేవుడు పలుకడేమి పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గతి చెప్పు అని అడుగలేక మాయ విభ్రాంతిలో చెంది మనుజులంతా జనన మరణము లేనట్టి జాడగనరు వా సరమువాడపల్లి ఆ గదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ అని చెప్పి మనకు వెంకటేశ్వర శతకంలో ఆగదాస్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాశీపురము గయా కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడుజగన్నాథంబు ద్వారకామధురలు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకునా దేవుడు పలుకునా? అబ్బా, పలానా పద్మ గారు వచ్చారు, పలానా రమణ గారు వచ్చారు, పలానా ఉమాదేవి గారు వచ్చారని చెప్పి ఏమన్నా దేవుడు వచ్చి మనకేమన్నా రహస్యాన్ని చెవులో చెప్పాడా? ఏ దేవుడు వచ్చి చెప్పాడు? మనకు ఒక్క గురుదేవుడే వచ్చి చెప్పాడు. ఏ దేవుడు చెప్పాడు మనకి? గురుదేవుడే తన స్వరూపాన్ని అందరిలో దర్శింపచేశారు. గురుదైవం తప్ప, గురుదేవుడు తప్ప మనకు దైవాన్ని దర్శింపచేసేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. అర్థమైందమ్మా? మళ్ళీ ఈ దైవాన్ని ఎక్కడ దర్శింపజేశారు? నాలోనే దర్శింపజేశారు. దైవాన్ని ఎక్కడ దర్శింపజేశారు? నాలోనే దర్శింపజేశారు. నాలో దర్శించినటువంటి నేను నాలోనే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లన్నింటి యందు కూడా చరాచర జగత్తునందంతటా కూడా ఆ దైవాన్ని దర్శించేటువంటి శక్తిని సామర్థ్యాన్ని వారు మనకు అనుగ్రహించడం అనేటువంటిది జరిగింది. ఎంత గొప్ప విశేషం ఇది! ఎంత గొప్ప విశేషం ఇది! అర్థమైందమ్మా?
ఇదంతా ఎప్పుడు మనకు సాధ్యమైంది? ఎప్పుడు ఇదంతా ఎలా ప్రాప్తించింది మనకంటే గురుని చరణము పూజ చేసి గుణములన్నీయు విడచిపెట్టిన. అర్థమైందమ్మా? వారి యొక్క చరణుజొచ్చి, వారి యొక్క చరణాలకు శరణుజొచ్చి, వారి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి మన సర్వస్యాన్ని వారికి సమర్పించినప్పుడు వారికి మనకు ఇలాంటి పరమార్థాన్ని బోధించడం అనేటువంటిది జరిగింది. అవునా కాదా? ఇందాక మన తత్వం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.